న్యూస్ కి స్వాగతం. ఇందులో ముఖ్యాంశాలు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించరు మక్కెన. మన ఊరు మన జెండా కార్యక్రమం విజయవంతం. వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి నాయకుల మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. బొల్లా బ్రహ్మనాయుడు ఇటీవల చేసిన ఆరోపణలను జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధారాలు లేకుండా బొత్స రాజకీయాలను ప్రజలు నమ్మరని మక్కెన అన్నారు. బ్రహ్మనాయుడు తనపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులపై చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన ఒక భూ వివాదం, ఫేక్ జీవో వ్యవహారానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న భూ వివాదాలు, ఆస్తుల వ్యవహారాలపై కూడా మక్కెన పలు ప్రశ్నలు సంధించారు. వినుకొండలోని పార్టీ కార్యాలయ భవనం, ఇతర భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సంబంధిత పత్రాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. సరే, ఇంక నీ చరిత్ర గురించి మొదలు పెట్టాలి కదా. నా చరిత్ర నేను చెప్పా కదా, నా వ్యాపారం నేను చెప్పా కదా, నా ఆరోపణలు నువ్వు చెప్పావు కదా. నేను స్పష్టంగా చెబుతున్నా కదా, కాగితాలతో సహా. నా కన్వర్షన్ అయినటువంటి ఎంకుపాలెం, కన్వర్ల పూరి, అదే విధంగా మదమంచి పాడు, వెంగళపాలెం కుంట దగ్గర కన్వర్షన్ అయినటువంటి భూమి, అదే విధంగా మరి పెదకంచెల దగ్గర చెరువు దగ్గర మాకున్నటువంటి భూములన్నింటికి సంబంధించి కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. నేను రెడీగా ఉన్నా. నీ చరిత్ర ఏందా ఒకసారి చెప్పు. నేను అడుగుతున్నా మీడియా ద్వారా, అసలు నీ చరిత్ర ఒకసారి చెప్పు. ఏంటి నీ చరిత్ర? నువ్వు పుట్టేవరకు నీ చరిత్ర ఎంత? 2 ఎకరాల రైతు అని నువ్వే చెబుతున్నావు. నువ్వే వ్యాపారం చేసావా? ఒక రేళ్ళు డబ్బాలు తీసుకొని ఆ డబ్బాలు తీసుకొని చుట్టూరు తిరుగుతుంటావు. మేము చదువుకునేటప్పుడు కూడా బహుశా నేను చూసి ఉంటాం, పెదకంచెల్లో కూడా మేము చూసి ఉంటాం. ఆ తర్వాత లారీ క్లీనర్ అని నువ్వే చెబుతున్నావు, లారీ డ్రైవర్గా నువ్వే చేశానని చెబుతున్నావు. వీటన్నిటికి మించి కప్పల స్మగ్లింగ్ నువ్వు చేశావు. నేను చెప్తున్నా, నీ గుళ్ళో వచ్చి నేను కొబ్బరికాయ కొడతా. నువ్వు కప్పల స్మగ్లింగ్ చేసావు, మనుషులు తొక్కిచ్చావని నేను కొడతా. నువ్వేంది ఆధారాలంటూ ఆధారం ఉంది. నువ్వు లారీ డ్రైవర్గా కప్పల స్మగ్లింగ్ చేసావని నేను పదే చెబుతున్నా. ఆ తదుపరి ఏంటయ్యా, మనీ ఫైనాన్స్ పెట్టి 6 రూపాయల వడ్డీకి నర్సాపేటలో నువ్వు 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టావా లేదా? నేను ఇది నిరూపిస్తా, నువ్వేమవుతావు. ఆ తర్వాత పాల వ్యాపారం. ఎవడయ్యా నువ్వు? నేను ఎంపీపీగా ఉన్నాగా, జడ్పీటీసీగా ఉన్నాగా, అసలు నేను ఎమ్మెల్యే కూడా నీ చరిత్ర ఏంటి? నువ్వేంటి ఏదో ఒక పెద్ద జమీందారు పుట్టినట్టు మాట్లాడుతావు. నీ బ్రతుకు పాడుగాను. నేను ఎమ్మెల్యే అయినప్పుడు నీ బ్రతుకేంటి అసలు? ఎవడు నువ్వు అనామకుడివి. చిన్న వయసులో నేను ఎమ్మెల్యేనైనా ఏదో మాట్లాడితే ఏదో తోక అంటావు, డప్పు అంటావు. నువ్వు చెప్పే తోక డప్పుల కంటే నేను ముందు ఎమ్మెల్యే అయినా. నీకంటే జీవి ఆంజనేయులు గారు, సిపిపి గారి కంటే కూడా నేను ముందు ఎమ్మెల్యేని. ఈ నియోజకవర్గంలో అతి తక్కువ వయసులో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని నేను. అనేక పదవులు చేసినటువంటి వ్యక్తిని నేను. నీ చరిత్ర ఏంటి? నీచమైన చరిత్ర నీది. నువ్వు మమ్మల్ని అనేవాడు మాత్రం ఓడియా. మాట్లాడితే మీడియా ముందు ఏదో అబ్బబ్బబ్బా అయ్యయ్యా అంటావు. ఆ ఒళ్ళు నొప్పి లేదనుంటే 14 రోజులు జైల్లో పడుకొని వచ్చినావు కదా, మందులు వేసుకోవాయా? ఎందుకు మాజోలు రావటం నీకు? పైగా ఏదో రైతు గురించి మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నా స్పష్టంగా, 100 మంది ప్రజల్లో నీ గ్రామంలో నువ్వు నరేంద్ర అనే రైతుని చెప్పు తీసుకొని కొట్టబోయినో. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేను, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ చెప్పు చేతులు పట్టుకున్నాడు. చనిపోయినటువంటి గుత్తా కోటేశ్వరరావు గారు, ఈనాడు ఉన్నటువంటి చుండూరు వెంకటేశ్వర గారు, నీ పక్కన ఉన్నటువంటి అనిలు, ఇంతమంది సాక్ష్యం ఉన్నావు. నువ్వు ఆ రైతుని చెప్పు తీసుకొని కొట్టబోయి అతని మీద 307 కేసు పెట్టిస్తే అతను 36 నెలల పాటు ఆ చెప్పులు వేసుకోకుండా తిరిగి నిన్న నువ్వు జైలుకు పోతే అతని భార్య బిడ్డలందరూ ఆనందంగా ఆ బొక్కులు తీసుకొని వచ్చిండు. ఇది వాస్తవా కాదా? ఇది నేను నిరూపిస్తా. దీనికేం సమాధానం చెబుతావు? ఇది నేను నిరూపిస్తా. నీ గ్రామంలో ఈరోజు నీ గ్రామంలో వచ్చి నేను నిరూపిస్తా. ఆ ఎంపీటీసీగా ఉన్నటువంటి సీనిట్లో జరిగినటువంటి కార్యక్రమంలో దీనికి నువ్వు సమాధానం చెప్పు. ఇంకా అదేవిధంగా మాట్లాడితే ఏందండి, పార్టీల గురించి మాట్లాడతారు. ఏదో నేను జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు ఓట్లు వచ్చినాయా? నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, నీతి గల్ల వ్యక్తిని కాబట్టి 99లో 400తో ఓడిపోయినా 2004లో ఎమ్మెల్యే అయింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి అధ్యక్షుడు ఉండి నేను పోటీ చేసిన మాట వాస్తవం. ఆ రోజు నాకు 6000 ఓట్లు మాత్రం వచ్చినాయి, నాకు డిపాజిట్ పోయింది. అయినా కానీ ఈ జిల్లాలో, ఈ పల్నాడు జిల్లాలో ఎవరికి 1000 ఓట్లు దాట్లా, నాకు 6000 వచ్చినాయి. ప్రజలు నా మీద నమ్మకం ఉంది. అసలు నీ చరిత్ర ఏంటయ్యా? నువ్వు పీఆర్పీలో పోటీ చేసినప్పుడు 2009లో అసలు నీకు వచ్చిన ఓట్లు ఎన్ని? నీ కనీసం 8000 ఓట్లు రాలా, నీకు డిపాజిట్ పోయింది. చిరంజీవి పార్టీ పెడితే దాంట్లో నువ్వు పోటీ చేస్తే డిపాజిట్ పోయింది. నీ చరిత్ర కూడా మర్చిపోయినావా? అసలు నువ్వు రాజకీయాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? 53 రోజులు జైల్లో పోయినావు, ఉండి వచ్చింది నిన్న. అసలు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మహానుభావుడు ఆయన పార్టీలో ఆయన నాయకత్వం కింద పనిచేస్తూ, గుర్తుపెట్టుకోండి, 2008లో
మండల పరిషత్ ఆఫీస్ దగ్గర ఇదే సీనియర్ నటి రోజా వస్తే టీడీపీ మీటింగ్ పెడితే ఇదే బ్రహ్మనాయుడు నన్ను కోస్తే పచ్చనెత్తులు వస్తుంది, నేను చనిపోతే నా మీద పచ్చ జెండా కప్పండి అన్నమాట వాస్తవం కాదా? నా దగ్గర వీడియో ఉంది, నేను నిరూపిస్తా. నేను చెప్తున్నా, నిరూపిస్తా. నువ్వు మండల పరిషత్ దగ్గర నన్ను కోస్తే పచ్చనెత్తులు వస్తుంది, నా శవం మీద పచ్చ జెండా కప్పమన్నమాట వాస్తవం కాదా? నేను నిరూపిస్తాను, నా దగ్గర వీడియో ఉంది. రోజా వచ్చినప్పుడు జరిగిన సంఘటన. నువ్వు 2009లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నువ్వు ఎమ్మెల్యే సీట్ అడిగినవా లేదా? టీడీపీ సీటు వినుకోలో నువ్వు ప్రదర్శన చేసినవా లేదా? నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? చనిపోయినటువంటి కోట శివప్రసాద్ గారి గురించి కూడా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాండి ఈ పెద్ద మనిషి. శివప్రసాద్ గారిని అడ్డం పెట్టుకుని నర్సాపేటలో అనామకుడైనటువంటి నువ్వు ఫైనాన్స్ వ్యాపారం పెట్టుకుంటూ టీడీపీ కార్యకర్తలని చెప్పుకుంటూ శివప్రసాద్ శిష్యుణ్ణని చెప్పుకుంటూ ఆయన ఇంటి దగ్గర ఆయన మెట్ల దగ్గర పడిగాపులు కాసి ఆయన అడ్డం పెట్టుకొని పాల వ్యాపారం చేసుకుంటూ నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినావు? అసలు పాల వ్యాపారాన్ని మొదలుపెట్టినటువంటి సాంబశివరావు గారు ఏమైండు? ఈ తిరుమల డైరీని మొదలుపెట్టిందే సాంబశివరావు అనే ఆ ధూళిపాల సాంబశివరావు గారు. నువ్వు అతన్ని దౌర్జన్యం చేస్తే బయటికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు. ఇది వాస్తవా కాదా? చనిపోయాడు అతను నువ్వు చేసిన దౌర్జన్యాల మూలంగా. భారతీయ జనతా పార్టీ చేపట్టిన మన ఊరు మన జెండా 100 రోజుల కార్యక్రమం పల్నాడు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలిపారు. ఇందులో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గోలపాడు గ్రామంలో 100 గ్రామ పంచాయతీల లక్ష్యంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు తులసిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోని ప్రతి గ్రామంలోనూ బీజేపీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో జాతీయ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు చేరవేయడమే మన ఊరు మన జెండా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో 104వ అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం సంఘ భవన ఆవరణలో నిర్వహించారు. క్రీస్తు శేషుడు అవ్వారు రంగయ్య సీతారావమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు అవ్వారు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అవ్వారు కోటేశ్వరరావు ఆయన ధర్మపత్ని పద్మావతి దంపతుల కుమారుడు నాగ సతీష్ కోడలు రాధిక చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి వైవి సుబ్బయ్య శర్మ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సమాజ సేవలో భాగంగా నిరంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కీర్తిశేషులు అవ్వారు రంగయ్య గారు వారి ధర్మపత్ని సీతారామం గారు జ్ఞాపకార్థం వారి కుమారులు అవ్వారు కోటేశ్వరరావు గారు ధర్మపత్ని పద్మావతి గారు కుటుంబ సభ్యులు వారి సహకారంతో విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని 104వది జరుపుకుంటున్నాం. గత కొంతకాలంగా నిర్విఘ్నంగా ఇది కొనసాగుతున్నందుకు సభ్యులందరూ సహకరించి మాకు సహాయ సహకారాలు ఇంతకుముందు కూడా అందించాలని కోరుకుంటూ జై హింద్. అమ్మగారు సీతారామం గారి యొక్క జ్ఞాపకార్థం నేను గణపతి పద్మావతి గారు కుమారుడు సతీష్ కోటల రాధిక
మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాం. విశ్రాంత ఉద్యోగుల సంఘంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇది 104వ అన్నదాన కార్యక్రమం. మరి అదేవిధంగా సభ్యులందరూ కూడా వాళ్ళ పెళ్లి రోజు కానీ లేకపోతే పుట్టినరోజు కానీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ సంఘ అభివృద్ధికి, ఈ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న అందరినీ కూడా కోరుకుంటున్నాను. చూడు ఇటు చూడండమ్మా. కొంచెం పెట్టండి. వాడికి రాష్ట్ర ఏపీ పీటీడీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం డిపో వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని, 12వ పీఆర్సీని నియమించాలని, పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీశక్తి పథకం కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా సబ్సిడీ పేరుతోటి మరి ఆర్టీసీలో ప్రవేశపెట్టి తద్వారా ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లాలని చేసే ప్రయత్నాలను అడ్డుకుంటూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోయింట్లలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. మరి ఈ ధర్నా కార్యక్రమానికి మరి జేఏసీ నాయకులు మరి మన విన్సెంట్ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని మరి నడిపించవలసిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు వినుకొండలో చంద్రన్న దళిత డప్పుల మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మందా వెంకట్రావు తెలిపారు. మహాబలి ఆది జాంబవ మాదిగ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి డప్పుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలు, పౌరాణిక పద్య నాటకాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చింతామణి, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, బ్రహ్మంగారి జీవిత చరిత్రలోని ఘట్టాలను రాష్ట్ర స్థాయి కళాకారులు ప్రదర్శించనున్నారని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరు కానున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా దళిత నాయకులు, జానపద కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మిత్రులారా, ఈ రోజున మన భారత సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కళాకారులు మరి ఎన్నో ఇబ్బందుల్లో కూడుకున్నటువంటి పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే కళాకారులకు సరైనటువంటి మరి ఆదరణ ప్రభుత్వం కల్పించాలని, మరి వారికి పెన్షన్లతో పాటు వారికి సరైనటువంటి గౌరవ వేతనం కలిగి ఉండాలని, వారి భద్రత కోసం మరి గవర్నమెంట్ బాధ్యత తీసుకుని వారికి ఉపాధి కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు 27వ తారీఖు శనివారం సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వినుకొండలోని ఆర్టీసీ బస్ సెంటర్లో మరి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం మహాబలి ఆది జాంబవ మాదిగ జయంతి సందర్భంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి చంద్రన్న దళిత డప్పుల మేళా అనే ప్రోగ్రాంకి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,67,000 మందే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో మరి 188 గ్రామాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 188 గ్రామాల్లో 130 గ్రామాల్లో దళితులు ఉన్నారు. కాబట్టి ఈ దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలుగా ఉన్నటువంటి వారు అనేక రకాల కళాకారులుగా ఉన్నారు. జానపద, పౌరాణిక, సాంఘిక, వృత్తి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన ప్రభుత్వ చీఫ్ విప్ గారు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా మరి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు మరి శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. విశిష్ట అతిథిగా మరి జాంబవ పితామహుని యొక్క కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ డొక్కా మాణిక వరప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా మన పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు మెంబరు అయినటువంటి ఆయన 2 సార్లు కూడా మరి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఈ చక్కని సదవకాశాన్ని మన ఇనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు, అన్ని రకాల కళాకారులు కూడా మరి వాళ్ళని కలవాలని మేము ఈ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సభ జరుగుతున్నటువంటిది ఆర్టీసీ డిపో సెంటర్లో వినుకొండలో జరుగుతూ ఉంది. 27వ తారీఖు శనివారం సాయంత్రం. కాబట్టి ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజానికం హాజరు కావాలని గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని మేము తెలియజేస్తూ మన చంద్రన్న దళితుడప్పుల మేళ అనేటువంటి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎస్సీ ఉపాధ్యక్షులు మరి వారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు మరి రాజశేఖర్ గారికి, అదేవిధంగా మరి నాయకులు ధర్నాసి కోటయ్య గారు, వీరందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ చక్కని సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మన కళాకారుల సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ పేపర్ మీద పెట్టి మేము సార్కి మనం ఇవ్వబోతా ఉన్నాం. వారు ఈ కార్యక్రమాన్ని సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన వినతి పత్రం అందించే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలని, ఇందులో భాగంగా మరి ఈ ప్రోగ్రాం అయిపోయిన అనంతరం 8 గంటల నుంచి కూడా మరి పౌరాణిక పద్య నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మీ అందరి ఆనందం కోసం. ఎందుకంటే చింతామణి, అదేవిధంగా బాలనాగమ్మ, అదేవిధంగా సత్యహరిశ్చంద్ర, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, ఇట్లాంటి నాటకాల్లోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో పేరెన్నిక కలిగినటువంటి కళాకారుల చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి చక్కగా వచ్చి పాల్గొని మన ప్రయాణంలో భాగంగా మన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, మన కోరికలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి అధికారులకు తెలియజేసుకుంటూ వాటిని సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులందరూ కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిన కలుసుకుందాం. నమస్కారం.